నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈనాటి ధర్మ సందేహాల్లో మన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం. ఈనాటి ధర్మ సందేహాల్లో మన ప్రశ్న, ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న: దేవుడి ముందు చాలామంది బాధతో ఏడుస్తూ తమ కష్టాలని చెప్పుకుంటారు. అసలు అలా ఏడుస్తూ చెప్పుకోవచ్చా? అసలు ఒక భక్తుడు తన బాధని ఏ విధంగా దేవుడి ముందు వ్యక్తపరచాలి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సహజంగా పునరపి జననం పునరపి మరణం అంటారు. అంటే మనిషి పుట్టడం అనేది గ్యారంటీ, మరణించటం అనేది కూడా గ్యారంటీనే. అంటే పునరపి జననం పునరపి మరణం అంటే ఎవరైనా సరే భగవంతుడి యొక్క సృష్టిలో మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ. ఆ జన్మని సార్థకత చేసుకోవటం కూడా మానవుడికి అవసరం. అయితే చాలామంది కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. సహజంగా కష్టాలు వస్తున్నాయి అంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఆరాధన చేయటం అనేది సహజం. ఈ మధ్యకాలంలో కష్టాలు లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన చేయట్లే, కష్టాలు ఉంటే మాత్రం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. అయితే భగవంతుడిని ఆరాధన చేసేటప్పుడు బాధలు అనేవి చెప్పుకోవటంలో తప్పేమీ లేదు. చాలామంది కూడా భగవంతుడి ముందు ఏడవకూడదు, ఏడుస్తే ఆయన ఏదో చేస్తాడు అనే ఉద్దేశం గల వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ భగవంతుడు ఒక మొరబెట్టుకోవటంలో తప్పేం లేదు. ఆ ఏడుస్తూ అంటే ఏంటంటే ఏకాగ్రత కోల్పోకూడదు అక్కడ. అంటే ఒక జపము, ఒక ధ్యానము, అలానే భగవంతుడి యొక్క మనం విష్ణు సహస్రనామం చేస్తుంటాం, లలితా సహస్రనామం చేస్తుంటాం, ఓం నమః శివాయ పంచాక్షరి చేస్తుంటాం. అలానే తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గణపతి యొక్క ఆరాధనని, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకార్యేషు సర్వదా అని గణపతి యొక్క ప్రార్థన చేస్తుంటాం. అన్నీ ఎవరైతే ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, ఏదైతే దేవతలు వాళ్ళకి ఇష్టమైన దేవతలు ఉంటారో వాళ్ళ యొక్క ఆరాధన చేయటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆరాధన చేసిన తర్వాత ప్రశాంతంగా ఏకాగ్రతతోటి కోరికలను మాత్రం విన్నవించుకోవాలి. ఏడవటం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. అంటే ఏడుపు అనేది సహజంగా మనం చెప్పినా చెప్పపోయినా కష్టాలున్న వాళ్ళకు వస్తుంటుంది. అంటే ఓదార్చే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కష్టపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అంటే ఏడవటం తప్ప, ఏడవలేకపోవటం తప్ప అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ యొక్క ప్రధాన స్థితిగతుల మీద ఏర్పడి ఉంటాయి వాస్తవంగా అయితే. కానీ ఏడ్చినంత మాత్రాన జరిగేదేమీ లేదు, ఏడవనంత మాత్రాన జరిగేదేమీ లేదు. కానీ వాళ్ళ యొక్క కష్టాలని, బాధలను చెప్పుకొని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మన చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, రకరకాల వ్యక్తులకు చెప్పుకుంటుంటారు, ఇలా జరిగింది మా జీవితంలో, ఇలాంటి కష్టాలు వచ్చింది. తప్పేం లేదు. అంటే మానసికంగా కొంత ఆనందము, కొంత రిలీఫ్ జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది సహజసిద్ధంగా భగవంతుడికి చెప్పుకుంటారు, దాంట్లో తప్పేమీ లేదు, చెప్పుకోవచ్చు. కానీ పూజ చేసేటప్పుడు ఏకాగ్రత తర్వాత ఇలాంటివన్నీ కూడా ఉండాలి. అంటే మొట్టమొదట ఏడవటం కాదుగా, భగవంతుడి యొక్క పూజ చేయాలి, భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన తర్వాతనే మనకు ఇలా ఆరాధన చేయాలి, ఇలా చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంటుంది అనేది ఆలోచన చేయాలి. అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేయటంలో ఏకాగ్రత, మనస్సు అనేది చంచలంగా ఉండకూడదు, మానసిక స్థితి బాగుండాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే మానసిక స్థితి ఎలా ఉంది, ఎలాంటి మనం ఆరాధన చేయాలనేది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే అనవసరమైన ఏకాగ్రత లోపించి మనం మానసికంగా ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ఒత్తిడి లేకుండా మనం మానసికంగా ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. ప్రశాంతత ఉంటేనే మనం ఏకాగ్రత కోల్పోకుండా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మటుకు భగవంతుడి యొక్క ఆరాధన చేసిన తర్వాతే తన దుఃఖాన్ని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఇలా ఉన్నారు భగవంతుడు అని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే భగవత్స్వరూపమైన వాళ్ళు ఏదైతే ఆరాధన చేస్తారో పరమేశ్వరుడు కానీ, విష్ణువు కానీ, అమ్మవారు కానీ, గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ ఏదైతే ఆరాధన చేస్తారో ఆరాధించడంలో తప్పు లేదు. కానీ ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం చాలా మంచిదమ్మ. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. For more videos like this, subscribe Big TV channel.